గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 7 PM లైవ్ షో. ప్రైవేటు పాఠశాలల్లో చదువు కంటే కూడా ఫీజుల భయమే ఎక్కువ ఉంది. పాఠశాల చిన్నదా పెద్దదా అనే దానికంటే కూడా ఫీజులు ఎక్కువ తక్కువ అనే తూకం వేసుకొని చూడాల్సి వస్తుంది తల్లిదండ్రులు. పాఠశాల ప్రారంభం నుంచి మళ్ళీ కొత్తగా పాఠశాల రీఓపెన్ అయ్యేంత వరకల్లా లక్షల్లో ఖర్చులు అవుతున్నాయి. చదువు సారెడు బలుపాలు దోచెడన్న దానికి సరిగ్గా సరిపోతుంది మన రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు పాఠశాలల పరిస్థితి. ఫీజుల భారాలపైన మనం చర్చ చేద్దాం. చర్చలో పాల్గొనేందుకు టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రవీందర్ గారు, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం సంఘాల అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు, సైకాలజిస్టు చల్లా గీత గారు ఉన్నారు. గురికి నమస్కారం అండి. శ్రీనివాసరెడ్డి గారు, ఎక్కువ మటుకు ప్రైవేటు పాఠశాలలు ఇవాళ హైదరాబాదు నగరం ఒక అంశం అయితే మిగతా మండల కేంద్రాల్లో కూడా చాలా మటుకు ప్రైవేటు పాఠశాలలు వచ్చినాయి. కనీసం ఒక 5-6 ఉంటున్నాయి మండల కేంద్రాల్లో కూడా. ఫీజులు ప్రభుత్వ నిబంధనలను కాదని తమకు తాముగానే కొత్త నిబంధనలు పెట్టుకొని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వసూలు చేస్తున్నారు. ఇంత అవసరమా? అంటే ప్రభుత్వ నిబంధనలు కాదని వసూలు చేసేది ఎక్కడా లేదు. ఇప్పుడు ఏదైనా జీవోఎంఎస్ నెంబర్ 1లో గవర్నింగ్ బాడీ డిసైడ్ చేస్తుంది. గవర్నింగ్ బాడీ డెసిషన్ ప్రకారమే ఫీజులు ఎన్హాన్స్మెంట్ ఉంటుంది. మీరు అన్నట్టుగా చిన్న చితక పాఠశాలల్లో అసలు ఫీజులు పెంచితే పిల్లలు వెళ్ళిపోయే భయం ఒకటి కూడా ఉంది. ఈరోజైతే ఎప్పుడైతే ఫీజులు తీసుకుంటున్నారో లక్షల్లో తీసుకుంటున్నారో అవి లక్షల్లో తీసుకునే స్కూల్స్ ఏవైతే ఫ్యూ స్కూల్స్ ఉన్నాయి, ఒక 10%, 5% స్కూల్సే ఉన్నాయి. అవి వాటిని నియంత్రించాలి. ఇప్పుడు అంటే ప్రజలలో అపోహ ఏంటంటే ఈ హ్యూ అండ్ క్రై ఏంటంటే లక్షలలో ఫీజు తీసుకునే స్కూల్స్ మీదనే ఎక్కువ మీడియా ద్వారా ప్రజలకు తెలిసిపోతుంది. వాటిని ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి. ప్లస్ చిన్న చిన్న స్కూల్స్ ఏవైతే 80% స్కూల్స్ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అన్నట్టే ఉన్నాయి. అంటే ఎక్కువ ఫీజు పెంచితే ఎక్కడ ఇప్పుడు మాకేందంటే కార్పొరేట్కి మాకు పెద్ద కాంపిటీషన్ ఉంది. మేము ఫీజులు పెంచామనుకోండి పక్కకి ఇమీడియట్గా కార్పొరేట్ స్కూల్స్కి మైగ్రేట్ అయ్యే ఆస్కారం ఉంది. మీరు అన్నట్టుగా అడ్మిషన్ ఫీజులు, యాక్టివిటీ ఫీజులు, ఇలా రకరకాల ఫీజులు దండుకునే స్కూల్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆల్రెడీ జియోస్ ఉన్నాయి. అంటే ప్రభుత్వం వాటిని అంటే ఇప్పుడు జనరల్గా ఏ జియో వచ్చినా ఏ చట్టం వచ్చినా బీదోని మీద ప్రయోగించడానికి అంటే చిన్నోని మీద ప్రయోగించడానికే చట్టాలు ఉపయోగిస్తారు తప్పితే పెద్దవాడికి ఆ చట్టాలు చుట్టాలాగానే ఉంటాయి. సో అలాంటి సంస్థలను డెఫినెట్గా అరికట్టాలి. విద్యను కంప్లీట్గా వ్యాపారానికి కన్వర్ట్ చేసిన స్కూల్స్ని ఖచ్చితంగా అరికట్టాల్సిన అవసరం ఉంది. వాటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టాల్సిన అవసరం ఉంది. ప్లస్ ఏంటంటే ప్రభుత్వం ఇప్పుడు అరికడుతూ ఇప్పుడు ఈ ఎక్కువ ఫీజులు దండుకునే విద్యా సంస్థలను అరికడుతూ ప్రభుత్వం ఎట్లయితే KG to PG ఫ్రీ ఎడ్యుకేషన్ అనౌన్స్ చేశారో వాళ్ళ మేనిఫెస్టో పెట్టారో ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోవాలంటే ఏంటిది? ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే ప్రభుత్వ పాఠశాలలోనే ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతారు. ప్రభుత్వ పాఠశాలని పటిష్టపరచాలి. ప్రభుత్వ పాఠశాలని మెరుగైన వసతులు కల్పించేసి అప్పుడు మరి మీ స్కూల్ మూత పడతాయి కదా? పడని అండి. మా స్కూల్ మూతపడతాయని పడని. మాకు ఉద్యోగాలు దొరక్క స్కూల్ ఓపెన్ చేసుకున్నామండి. 20 ఏళ్ళ కింద 30 ఏళ్ళ కింద మాకు ప్రభుత్వ ఉద్యోగాలు లేవు కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి స్కూల్స్ ఓపెన్ చేసుకొని జీవనోపాధి గురించి మేము స్కూల్స్ ఓపెన్ చేసాం తప్పితే ఇప్పుడు అంటే పడతాయని భయం కాదు. అక్కడ కావాల్సింది ఏంటంటే స్కూల్ ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీగా స్టేట్ కంట్రోల్లో ఉండాలి. స్టేట్ ఇవ్వాలి. స్టేట్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఖచ్చితంగా ఇవ్వాలండి. స్కూల్ ఎడ్యుకేషన్ వరకు అయితే అది స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉంటేనే బాగుంటుంది. లేదు శ్రీనివాసరెడ్డి గారు, మినిమం ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్కి ఎంత ఉండాలి, ఎంత వసూలు చేస్తున్నారు? అంటే ఇప్పుడు ఎంత ఉండాలంటే ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ఇప్పుడు రెంట్స్ ఉంటాయి. ఇప్పుడు కొన్ని పాఠశాలలు అద్దె బిల్డింగ్లలో నడుస్తున్నాయి. రెంట్ పోను, శాలరీస్ పోను, ప్లస్ వాళ్ళ జీవనోపాధి పోను. కొంతమంది ఏంటంటే లోన్లు తీసుకొని ఉన్నారు, ఇంట్రెస్ట్లు కట్టాల్సి వస్తుంది, లోన్ రీపేమెంట్ చేయాల్సి వస్తుంది. అలాంటి స్కూల్స్ కూడా ఉన్నాయి కొన్ని. సో కాబట్టి స్కూల్కి వేరియేషన్ ఉంటుంది. ఫీ స్ట్రక్చర్లో స్కూల్కి వేరియేషన్ ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. అంటే పేమెంట్ ఆఫ్ శాలరీస్ ఇప్పుడు రికరింగ్ ఎక్స్పెండిచర్ ఎట్లా ఉంటే దాన్ని బట్టి ఫీ స్ట్రక్చర్ ఉంటుంది. అందుకే గవర్నింగ్ బాడీ పేరెంట్స్ తోటి ఇన్వాల్వ్ అయిన గవర్నింగ్ బాడీ ఏదైతే ఉందో ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ని వాళ్ళు వేరేజ్ వేసుకొని ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ని పరిగణలోకి తీసుకొని ఫీజు పెంచుతారు. మా స్కూళ్ళలో 180% స్కూళ్ళలో ఒక 10% హైక్ చేయడం చాలా ఇబ్బందికరంగానే ఉంది. అంటే సంవత్సరానికి ఒక 10% పెంచాలంటే కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. మ్యాక్సిమం 10% ఎక్కువ పెంచరు. మిగతా స్కూళ్ళలో ఏవైతే బిజినెస్సే అంటే పాఠశాలను బిజినెస్గా కన్వర్ట్ చేసినాయి, విద్యను వ్యాపారంగా కన్వర్ట్ చేసిన స్కూల్స్ ఏంటంటే మల్టీఫోల్డ్ పెంచుకుంటూ పోతున్నారు. అంటే 10 times పెంచడము, 100 times పెంచడము, ఇట్లా మల్టీఫోల్డ్ ఫీజెస్ పెంచుకుంటూ పోతున్నారు. తల్లిదండ్రులకు ఇబ్బంది. అంటే అలాంటి స్కూల్స్ యొక్క పోకడని మా మీద వచ్చే వరకు మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అంటే ప్రైవేట్ స్కూల్లో అంతా దొంగలే అన్న ఒక ముద్ర పడిపోయింది.
సో అలాంటి వాళ్ళ యొక్క ఫోకస్ ఏదైతే ఉందో మామిడి వాడి వరకు మాకు ఇబ్బందికరంగానే ఉంది. నిజంగా చూస్తే మాకు స్ట్రెంత్ రావడమే ఇబ్బందికరంగా ఉంది. రవీంద్ర గారు చెప్పండి సార్. ప్రభుత్వ స్కూళ్ళు ఇక్కడ పంతుల్లో లేకపోతే కనుక కొంత బెటర్మెంట్ ఉంటే కనుక ప్రైవేట్ వైపు వెళ్ళే అవకాశం లేదు అనేది ఒకటి. మీలాంటి వాళ్ళు కొంత తెలిసిన వాళ్ళు ఒక ప్రయోగంగా ఏదైనా చేస్తే కనుక లేదా మీ పిల్లలను తీసుకొచ్చి దాంట్లో ఉంచితే కనుక బయట చూసే వాళ్ళు కూడా అది ఉంటుంది కదా. అంటే నాకు స్పష్టంగా అర్థం కాలేదు మీరేమడదలుచుకున్నారు. మీ బలహీనత కారణంగానే మీరు సరిగా పనిచేయని కారణంగానే ప్రైవేట్ స్కూళ్ళు పెరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం ఒక అంశం అయితే రెండోది మీరు కారకులు అనేది. ప్రభుత్వ స్కూల్స్లో పనిచేసే టీచర్స్ పనిచేయట్లేదనే ఆరోపణ నేను యాక్సెప్ట్ చేయను. నేటి వరకు గతంలో చాలాసార్లు ఈ డిస్కషన్ చేసి ఉన్నాము మన స్టూడియోలో కూడా. ప్రభుత్వ టీచర్ల మరి ఎందుకు పిల్లలు సర్కారు బడి నుంచి ప్రైవేట్కి వెళ్ళిపోతున్నారు? మధ్యలో కూడా క్లాస్ అదే చెప్తాను. అదే ఇప్పుడు 1 కిలోమీటర్ పరిధిలో ఒక పాఠశాల ఉండాలి, ఒక హ్యాబిటేషన్లో ఒక స్కూల్ ఉండాలనే జీవోలు ప్రభుత్వం ఇచ్చింది. కానీ ప్రభుత్వ పాఠశాలలకు ఈ కండిషన్ అప్లై చేసి అదే కండిషన్ని ప్రైవేట్ స్కూల్స్ విరివిగా ఓపెన్ చేసుకోవడానికి అవకాశాలు కూడా ఇచ్చిన ప్రభుత్వాలు, విద్యాశాఖ అధికారులు కళ్ళు మూసుకొని ఉన్నప్పుడు లేక వారి ఆసక్తి మేరకు ఓపెన్ చేసినప్పుడు వాళ్ళ అవసరాల కోసం ఓపెన్ చేసినప్పుడు దానికి ఎవరు ప్రశ్నించాల్సి ఉంటుంది? ప్రజలే కదా. 1 కిలోమీటర్ పరిధిలో చాలాసార్లు డిస్కస్ చేసినాం మనము. ఒక సెంటర్లో ఏదో ఒక సెంటర్ తీసుకోండి, హైదరాబాద్లో కానీ లేక బయట కూడా కానీ, ఒక కాలనీలో 2-3 స్కూల్స్ ఉంటాయి. అక్కడ అవసరం ఒక కాలనీకి ఒక స్కూల్ అవసరము. హ్యాబిటేషన్కి 1-2 స్కూల్స్ ఉంటే సరిపోతాయి. వాటి స్టాండర్డ్ని బట్టి అంటే ప్రైమరీ ఒకటి, హై స్కూల్ ఒకటి కావచ్చు, ఇంటర్ కాలేజ్ కావచ్చు. అలా కాకుండా కాంపిటేటివ్గా చాలా స్కూల్స్ ఓపెన్ చేస్తున్నా కానీ ప్రభుత్వాలే పర్మిషన్ ఇస్తున్నాయి. ప్రభుత్వాలు పర్మిషన్ ఇచ్చినప్పుడు అక్కడికి రాబోయే స్టూడెంట్స్ కూడా చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చి చేరుతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తుంటే ప్రభుత్వ స్కూల్స్ పని చేయగలిగే స్థితిలో ఉన్నా కానీ పని చేయకుండా, స్టాఫ్ ప్యాటర్న్ ఇవ్వకుండా, క్వాలిటీ లేకుండా, పనిచేసే టీచర్లకు రకరకాల పనులు అప్పగించడం వల్ల టీచర్లు పనికి అంటే విద్యాబోధనకు దూరంగా నెట్టివేస్తూ ఉన్న పరిస్థితులు ఇంకోవైపు ఉన్నాయి. సో క్వాలిటీ ఎడ్యుకేషన్ని ప్రశ్నించాల్సింది ప్రజల పిల్లలు పాఠశాలకు చేరినప్పుడు తప్పకుండా ప్రశ్నిస్తారు. అందుకే ఈ మధ్య చాలా పెద్ద డిమాండ్ వచ్చింది. ప్రభుత్వ అధికారుల పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలి. ఈ మాటకు వస్తే టీచర్లు ఎందుకు చదివారు అంటారు. టీచర్ కూడా చదివిస్తాడు. ఒక ఆఫీసర్ చదివిస్తే తప్పకుండా టీచర్ పంపుతాడు. అంటే ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం కదా. అంటే బాధ్యత ఎవరు తీసుకోవాలి? ప్రభుత్వ పాఠశాలను రక్షించే బాధ్యత ముఖ్యంగా ప్రభుత్వానికి ఉంటుంది. వారి స్కూల్ వారు రక్షించుకోవాలి. ఒకవైపు రక్షిస్తామని చెప్తూనే, రాయితీలు ప్రకటిస్తూనే, అన్ని రకాల ఆకర్షణీయమైన కార్యక్రమాలు చూపెడుతూనే స్టాఫ్ ప్యాటర్న్ ఇవ్వట్లేదు. 75-80% కాదు, 80-90% మంది ఆఫీసర్స్, సూపర్వైజింగ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్స్ ఆఫ్ స్కూల్స్ కానీ, లేకుంటే జేఎల్స్ కానీ, లేకుంటే ఎంఈఓలు కానీ ఖాళీలు ఉన్నాయి. హెచ్ఎం పోస్టులోకి టీచర్ అంటే మీరు ఒకటి చెప్పండి సార్ రవీందర్ గారు. 10వ తరగతి పాస్ ఫెయిల్ అయిన వాళ్ళు ప్రైవేటు పాఠశాలలో పాఠాలు చెప్తున్నప్పుడు వాళ్ళు పిల్లలను, పేరెంట్స్ను కన్విన్స్ చేయగలుగుతున్నప్పుడు ఎంఏలు, పిహెచ్డీలు చేసిన మీరు ఎందుకు కన్విన్స్ చేయలేకపోతున్నారు? ఆడ సౌకర్యాలు ఉంటాయా ప్రైవేట్ స్కూల్లో? తెలుసు కదా ఆ విషయం. మళ్ళీ ఎందుకు దాన్ని చేయలేకపోతున్నారు? సార్, ఒక అంశం మనం సైంటిఫిక్గా స్టడీ చేయాల్సి ఉంటుంది. అంటే ఒకరినొకరు ఆరోపించుకోవడం కానీ, లేకుంటే ఒక చర్చకు వచ్చినప్పుడు దాన్ని నిందారోపణ చేసుకోవడమే టార్గెట్గా అనుకున్నప్పుడు తప్పకుండా చేసుకోవచ్చు. అయితే ఒక బేసిక్గా గవర్నమెంట్ స్కూల్కి వచ్చే పిల్లోడి యొక్క స్థాయి ఏంది, ఎక్కడి నుంచి వస్తున్నాడు, అదే ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే పిల్లోడు ఏ స్థాయిలో చేరుతున్నాడు, ఏ ఏజ్లో చేరుతున్నాడు. మూడో సంవత్సరం దాటిన ప్రతి విద్యార్థి కూడా ప్రైవేట్ స్కూల్లో ఉంటాడు. మా దగ్గర 5 సంవత్సరం నిండితే కానీ రాడు. అంటే 2 ఏళ్ల వెనుకబాటు అక్కడే స్పష్టంగా కనబడుతుంది. 1వ క్లాస్లో మా దగ్గర చేరుతారు, వాళ్ళ దగ్గర ఎల్కేజీ, యూకేజీలో చేరుతారు. అంటే 3 years దాటిన పిల్లోడు ప్రైవేట్ స్కూల్కి చేరితే 2 ఏళ్ల అంగన్వాడీస్ ఏ మేరకు పనిచేస్తున్నా మాకు అంగన్వాడీలో టీచింగ్ ఉంటుందా ఈ రోజుల్లో? మీకు తెలుసా? సిస్టమ్ ఉంది కానీ ఒక సంవత్సరం ఉంటుంది. అక్కడ కేర్ టేకింగ్ ఉంటుంది కానీ బోధనా పరంగా వసతులు ఉండవు. కానీ మన దగ్గర చైల్డ్ ఈజ్ వెరీ మచ్ టాట్ ఇన్ ప్రీ ప్రైమరీ స్కూల్స్. కిండర్ గార్డెన్ స్కూల్స్ చాలా చక్కగా ఉంటాయి. సరే, ఇంకో అంశం, ఇలా 10 సంవత్సరాల పాటు వెనుకబాటుతనం అక్కడ చదువుకున్న విద్యార్థికి పోషకులుగా పేరెంట్స్ బాగుంటారు, సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి, అట్మాస్ఫియర్ ఉంటుంది, చదువుకునే పరిస్థితులు ఉంటాయి, తినబెట్టే తల్లి ఉంటుంది, గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్ ఉంటారు. అదే గవర్నమెంట్ స్కూల్కి వచ్చే పిల్లోడికి స్కూల్లో తిండే మేము తినబెట్టిందే ఉంటుంది. వాడు రాబోయే పరిస్థితి మార్నింగ్ ఎలా ఉంటుంది అంటే తల్లి హౌస్ మేడ్ కావచ్చు, లేకుంటే ఫాదర్ ఎప్పుడో వచ్చి ఉంటాడు, దిగబెట్టే పరిస్థితులు కూడా ఉండవు. అంటే ట్రాన్స్పోర్టేషన్ ఉండదు, కేర్ టేకింగ్ ఉండదు, వాడికి హెల్దీ ఫుడ్ దొరకదు. ఇవన్నీ ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా 10వ క్లాస్ దాకా దాటుకొచ్చి వండర్ఫుల్గా డిస్ట్రిక్ట్ ర్యాంకర్స్గా, స్టేట్ ర్యాంకర్స్గా వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ ఒక ఎక్స్పెరిమెంట్ నేను అనేది ఏంటంటే ప్రభుత్వ స్కూళ్ళల్లో పిల్లలను అమరపేటలో ఉన్న ఒక ప్రభుత్వ పాఠశాలకు
రికమెండేషన్లు చేస్తున్నారు, మా పిల్లల్ని చేర్చుకోండి ఇక్కడని. ప్రైవేట్ స్కూల్లో నుంచి తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్లో వేస్తున్నారు. అంటే ఆ ఎక్స్పెరిమెంట్ ఒకటి జరిగింది కదా, నేను అందుకోసమని ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ తప్పు. మీరు అన్నట్టుగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ గవర్నమెంట్లో ఓపెన్ చేసిన తర్వాత ఒక ప్యాషన్ క్రియేట్ అయింది. అంటే తెలుగు మీడియంలో మంచి చదువులు కాదు, గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం ఉంటే ఎట్లా అంటే బీద పిల్లలు. మా స్కూల్లో కూడా చాలా మంది ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్లో ఫీజు కట్టలేని పరిస్థితుల్లో గవర్నమెంట్ స్కూల్కి చేరుతున్నారు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అయితే. అంటే ఈ టేస్ట్ను అందించింది ప్రచార సాధనాలు కావచ్చు, లేకుంటే ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు. ఇంగ్లీష్ మీడియం ప్యాషన్ అయిపోయినప్పుడు తప్పకుండా అటువైపు తలొగ్గుతున్నారు. సిపిఎల్ అంబర్పేట్ స్కూల్ గురించి గతంలో చర్చ జరిగింది. ఆ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ఆ ఏరియాలో లేకపోవడం వల్ల, ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం రావడం వల్ల, అక్కడ చాలా ప్రజలు బీద ప్రజలు కావడం వల్ల అందుబాటులోకి ఇంగ్లీష్ మీడియం స్కూల్ వచ్చింది కాబట్టి చాలా వేలమేరీగా వచ్చినారు. మీకు తెలుసా లేదా లాఠీ చార్జ్ అయింది ఆ స్కూల్ అడ్మిషన్ గురించి? ప్రభుత్వ స్కూల్ లాఠీ చార్జ్ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో లాఠీ చార్జ్ అయిన స్కూల్ ఏదైనా ఉందంటే నాకు తెలుసు అదొకటి. మేడం గీత గారు, ప్రైవేటు స్కూళ్ళు నిజంగానే ప్రభుత్వ స్కూళ్ళలో వారు చెప్పిన గ్రౌండ్ రియాలిటీలో ఒక అంశం అనుకోవచ్చు, అది నిజమే. పేరెంట్స్ను ఈ ప్రైవేట్ స్కూల్ పట్ల ఎందుకు పేరెంట్స్కి ఇంత మోజుంది? వాళ్ళంటే ఇంత బాగా చదువుకున్న వాళ్ళు, ఇంత మంచి క్వాలిటీ ఉన్న టీచర్లు సర్కారు బడిలో, మరి ఎందుకోసమని అటువైపు అంతా వెళ్తున్నారు? సార్ చెప్పినట్టు పేరెంట్స్ ప్రజలే మాట్లాడాలి దీని గురించి అని ఒక పాయింట్ అన్నారు సార్. పేరెంట్స్లో ఇగ్నోరెన్స్ అండి. అంటే మంచి స్కూల్ ఏంటి అని అడిగితే ఎక్కువ సమయం పెట్టుకునే స్కూల్ మంచి స్కూల్, లాంగ్ అవర్స్ కూర్చుంటే అది మంచి స్కూల్, ఎక్కువ ఫీజు తీసుకుంటే అది మంచి స్కూల్. మళ్ళీ ఏ స్కూల్లో ర్యాంకులు ఎక్కువ వస్తున్నాయి అంటే, ర్యాంక్ అంటే ఇప్పుడు ఒక పెద్ద ఇదేమైపోయిందని అంటే అది ఫాల్స్ ప్రైడ్ అయిపోయిందంటే ఐఐటి అని అంటే ఐఐటి ఆ స్కూల్లో ఫౌండేషన్ ఇస్తే అది మంచి స్కూల్. సో ఇలాంటి ఒక రకమైన ఇగ్నోరెంట్ దాంట్లో వెళ్ళిపోతున్నారు ఇప్పుడు పేరెంట్స్. ఇంకొకటి పేరెంట్స్కి అంటే ఒక స్కూల్ మంచి స్కూల్ అంటే ఎలా చూడాలనే విషయంలో ఇప్పుడు నేనేమంటాను, ఒక ఆట పాట మాట, చదువుతో పాటు ఆట పాట మాట మూడు ఉండాలి. ఆటకి గ్రౌండ్ లేదు మన ప్రైవేట్ స్కూళ్ళలో, మాటకి అసలు డిబేట్స్ కానీ మాట్లాడిచ్చే పరిస్థితి లేదు. వాడు రాయడం చదవడం పరీక్ష పెట్టడమే. ఇక పాటలు అయితే దూరమే అయిపోయినాయి మొత్తము. ఆ జాయ్ కానీ ఆ హ్యాపీనెస్ కానీ ఎక్కడ కనిపించడం లేదు. అపార్ట్మెంట్లలో అండి దిగితే ట్రాఫిక్లోకే వస్తాడు వాడు. అట్లాంటి స్కూల్లో పెట్టినప్పుడు చెక్ అనేది ఎక్కడ లేదు. ఈ పేరెంట్స్కి వెళ్ళి ఇది మంచి స్కూల్ అంటే ఇలా ఉండాలి అనే విఘ్నత కూడా ఉండట్లేదు. ఎందుకంటే విద్య ఎందుకు, చదువు ఎందుకంటే ఇప్పుడు మన పేరెంట్స్, నేను కూడా ఒక పేరెంట్నే, ఎందుకంటే చదువుకుంటూ ఉద్యోగం రావాలా, ఉద్యోగం కోసం చదువు లేదా ఆ సీట్ల కోసం చదువు తప్ప ఈ 12 సంవత్సరాలు చదువు ఎందుకు అనే విషయంలో ఎక్కడ పేరెంట్స్కి క్లారిటీ ఉండడం లేదు. మేము మా దగ్గర పని చేస్తుందండి ఒక అమ్మాయి, ఆయమ్మ ఆయన ప్యూను. ఏం చేస్తామమ్మా అంటే, అమ్మ మాకిద్దరికి జీతాలల్లా మా ఇంటి ఖర్చులు ఫుడ్ ఏదో తిండికి తప్ప మిగతా అంతా ఫీజు కడుతున్నా. ఒక ప్రైవేట్ స్కూల్ పేరు చెప్పండి నేను, కానీ ప్రైవేట్ స్కూల్కి ఫీజు కడుతున్నాడు వాళ్ళు. 10వ తరగతి పిల్లగాడు నా దగ్గర తీసుకొచ్చి ఎట్లా చదువుతుండో చూడమ్మా, ఎట్లా చదువుతుండో కూడా చూసే పరిస్థితి లేదు వాళ్ళకి. డబ్బులు అయితే కడుతున్నారు. ఏమంటే మీ జీతంలో మొత్తం చూస్తే సార్ వాళ్ళకి ఒక సెంటెన్స్ మొత్తం మీనింగ్ఫుల్ సెంటెన్స్ రాయడం కూడా రాదు. ఇంగ్లీష్లో మీనింగ్ఫుల్ సెంటెన్స్ రాయలేడు వాడు. ఒక పారాగ్రాఫ్ చూస్తే 10 స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. ఒకటే వాక్యంలో వాక్య నిర్మాణం రాదు, పైగా అందులో రాసిన దాంట్లో తప్పులు, మిస్టేక్స్ ఉన్నాయి. వాడు 10వ తరగతి చదువుతున్నాడు, ద ఫేమస్ ప్రైవేట్ స్కూల్ ఇన్ హైదరాబాద్. ఎంత అంటే ఫీజు ఎంత వసూలు చేస్తున్నారు? సంవత్సరంకి 70,000 తీసుకుంటారట. 70,000 తీసుకుంటున్నారు. ఇద్దరు ఆయాలు అంటే ఇది వీళ్ళు కాదు, చాలా మంది అదే ప్రైవేట్ స్కూల్ పంపిస్తే చదువు బాగా వస్తుంది, గవర్నమెంట్ స్కూల్ అంటే గవర్నమెంట్ స్కూల్. కానీ నా ఎక్స్పీరియన్స్లో అంటే నేను ఇప్పుడు గవర్నమెంట్తో కూడా పనిచేస్తున్నాను కాబట్టి, ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్న గురుకుల పాఠశాలలు కావచ్చు, కొన్ని మన మోడల్ స్కూల్స్ కావచ్చు, బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. ఒక సీనియర్ జర్నలిస్ట్, ఒక పత్రిక యొక్క సీనియర్ జర్నలిస్ట్ కూడా ఆవిడ నా కొడుకుకు అక్కడ సీట్ కావాలా గురుకులంలో అని చెప్పేసి రికమెండేషన్ లెటర్లు పెట్టిన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈ అవగాహన పేరెంట్స్కి రావాలా. స్ట్రెంథనింగ్ ఆఫ్ గవర్నమెంట్ స్కూల్ అంటున్నారు. మళ్ళీ ఇంకొకటి, టీచర్లు ఏం చదివిన వాళ్ళు ఉంటున్నారు సార్, మీరు అన్నట్టు 10th ఫెయిల్, ఇంటర్మీడియట్ జస్ట్ పాస్ వాళ్ళు టీచర్లు ప్రైవేట్ స్కూల్లో, కానీ వాళ్ళు ఏబుల్ టు మేనేజ్ పేరెంట్స్. మన దగ్గర అందరూ మరి గవర్నమెంట్ స్కూల్లో మన టీచర్స్ బెస్ట్ టీచర్స్, చదువుకున్న టీచర్స్. ఎందుకు నమ్మకం వస్తలేదు? నమ్మకం రాకపోవడానికి కారణం అక్కడ మళ్ళీ పని వరుస ఎట్లా ఉంది, ఎంతవరకు చదివిస్తున్నారు, అవన్నీ కొంచెం ఆలోచించదగ్గ విషయాలు. నేను కమెంట్ చేయకూడదేమో, ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు. ఒక్కటి సార్, ప్రైవేటైజేషన్ని గత 2 దశాబ్దాలుగా ప్రభుత్వమే విరివిగా ప్రోత్సహిస్తుంది, కనబడకుండానే. ఈ రోజులో స్పష్టంగా అర్థమవుతుంది. అది జీవో 42 ద్వారా 2010లో వచ్చిన జీవో 42 ద్వారా, అంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత, అప్పుడు కపిల్ సిబల్ అప్పటి మానవ వనరుల శాఖ మంత్రి ఏం చెప్పారంటే, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ద్వారా మేము ప్రైవేటు పాఠశాలలపై మా నియంత్రణ ఏమాత్రం ఉంచబోము, వారి ఫీజు విషయంలో కానీ
టీచర్లకు చెల్లించే జీతాల విషయంలో కానీ ఎలాంటి నిబంధనలు మా దగ్గర లేవు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ చెప్పదు కాబట్టి దే ఆర్ ఎట్ దేర్ లిబర్టీ అని చెప్పాడు. అంటే విచ్చలవిడిగా ప్రచారం చేసిన తర్వాత ఒక విద్యాశాఖ మంత్రి గారు కేంద్ర స్థాయిలో ఉన్నతని చెప్పిన తర్వాత ప్రైవేట్ స్కూల్స్ పైన ఏమాత్రం నియంత్రణ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సార్ ఇందాక గీత గారు చెప్పింది. ఇప్పుడు వారు చెప్పినట్టుగా ఏంటంటే ఇప్పుడు 70,000 ఫీజు కలెక్ట్ చేస్తున్నారు సర్వెంట్స్ వాళ్ళు, అంటే అటెండరు ప్లస్ ఆయాగా పనిచేస్తుందని చెప్పేసి చెప్పారు. కానీ అటువంటి వాళ్ళని గైడ్ చేయాలి. మనం 70,000 ఫీజు కట్టడం అనేది అవసరమా? అంత అదేంటి అక్కడ చేర్పిస్తే వాడు సెంటెన్సెస్ కూడా రాయలేని స్టేజ్కి వచ్చిందంటే మరి వాళ్ళ దగ్గర స్ట్రెంత్ ఎంత ఉంది, వాళ్ళ ఏంటిది అనేది కూడా కొద్దిగా మనం ఎడ్యుకేటెడ్ అయిన ఒకటి గైడ్ చేయాలి. నెక్స్ట్ ప్లస్ 10th ఫెయిల్ అయిన వాళ్ళు ఇంటర్మీడియట్ పాస్ అయిన టీచర్ చెప్పిన తప్పు అండి. 10th ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరు ఉండరు. 10th ఫెయిల్ అయిన అంటే వాడికి రాయరాదు కదా. 10th ఫెయిల్ అయిన వాడిని ఎట్లా టీచర్గా పెట్టుకుంటాం? కాకపోతే అన్క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు, లేదని అనట్లే, క్వాలిఫైడ్ కాదు అన్క్వాలిఫైడ్ టీచర్. ప్రైమరీ స్కూళ్ళల్లో ఇంటర్మీడియట్ పిల్లలు ఉన్నారు సార్. ఇంటర్మీడియట్ వాళ్ళు ఉంటారు మేడం, వాళ్ళు రేర్గా. ఇప్పుడు అక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు నిజంగానే పలానా స్కూల్లో 10 ఉన్నారని కాదు, ఒక అభిప్రాయం అయితే అంటే నిజంగా చూస్తే టీచర్స్ షార్టేజ్ ఉందండి. క్వాలిటీ టీచర్ షార్టేజ్ ఉంది. ఎందుకు అంటే గత 20 సంవత్సరాలను చూస్తుంటే మనము ప్రతి ఒక్కరు బైపీసీ తీసుకుంటున్నారు, ఎంపీసీ తీసుకుంటున్నారు. అయితే ఇంజనీరింగ్ కన్నా పోవాలా, లేకపోతే మెడిసిన్ కన్నా పోవాలా, లేకపోతే ప్రొఫెషనల్ కోర్సెస్ కన్నా పోవాలన్న ఉద్దేశంతో స్టూడెంట్స్ తల్లిదండ్రుల కోరికలు అట్టున్నాయి. కాబట్టి ఆ కాల్ సెంటర్స్కి వెళ్ళడమో లేకపోతే సాఫ్ట్వేర్కి వెళ్ళడమో, అంటే ఇంటెలెక్చువల్స్ స్టూడెంట్స్ అంతా అటువంటి ఇంపార్టెంట్ ఫీల్డ్కి వెళ్ళిపోతున్నారు. టీచింగ్ ఫీల్డ్కి ఎవరు వస్తున్నారంటే మేడం మాకు తెలుసు షార్టేజ్ ఉన్నారు. టీచింగ్ ఫీల్డ్కి ఎవరు వస్తున్నారంటే ఇప్పుడు జనరల్గా హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ సిటీలో, టౌన్స్లో, సిటీస్లో హౌస్ వైఫ్ దొరుకుతారు. వాళ్ళు క్వాలిఫైడ్ వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళు దొరుకుతున్నారు. ఎక్కడైతే ఆ హౌస్ వైఫ్స్ కూడా షార్టేజ్ ఉంటే ఈ ఎవరైతే ఎడ్యుకేటెడ్ స్టూడెంట్స్ ఉన్నారో, అంటే 4 సార్లు ఫెయిల్ అయ్యి అక్కడ ఇక్కడ బీఈడీ చేసేసి ఒక సర్టిఫికేట్ పెట్టుకొని వచ్చే స్టూడెంట్స్ కూడా ఎక్కువ ఉన్నారు మాకు. సో దానివల్ల అంటే టీచింగ్ ప్రొఫెషన్ అనేది ఎంకరేజ్మెంట్ లేదు ఇక్కడ. టీచింగ్ ప్రొఫెషన్ అట్రాక్టివ్ ప్రొఫెషన్ లేదు. నెదర్లాండ్లో అసలు మనకు ఐఏఎస్ ఐపీఎస్కి ఎట్లయితే కాంపిటీషన్ ఉంటుందో అక్కడ టీచర్కి అంత ప్రైవేట్ స్కూళ్ళల్లో అక్కడ టీచర్కి అంత కాంపిటీషన్ ఉంటుంది. అంత రెస్పెక్ట్ ఇస్తారు, టీచర్కి అంత రెస్పెక్ట్ ఇస్తారు అక్కడ. ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజుల భారం ఒక విషయం అయితే, రెండోది సిలబస్ విషయంలో కూడా వారు చెప్పిందే సిలబస్ అవుతుంది. బహుశా ప్రైవేటు పాఠశాల తయారు పుస్తకాలు చదివితేనే చదువనే ఒక అభిప్రాయం ఎందుకుంది? రెడ్డి గారు, మీ చాలా మటుకు ప్రైవేటు పాఠశాలలు సిబిఎస్ సిలబస్ అని చెప్తారు. తర్వాత టై కోసమని డబ్బులు, షూల కోసమని డబ్బులు, డ్రెస్సుల కోసం డబ్బులు, అంటే ఫీజు కట్టేది ఒక 20-25 వేలు అనుకుంటే కనుక మీలాంటి స్కూళ్ళల్లో కూడా పైన ఈ వచ్చేవి ఏదో ఒక యూనిఫామ్. ప్రభుత్వ స్కూల్లో చదువుకున్న పిల్లలకు మార్కులు వస్తలేవా, వాళ్ళకి ర్యాంకులు వస్తలేవా, 2 డ్రెస్సులతో ఏడాదంతా ఉంటారు. ఎందుకు ప్రైవేట్ స్కూల్లో ఇంత హంగామా ఎందుకని? అంటే యూనిఫామ్ అనేది ఇప్పుడు ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారంటే, అంటే ఉన్నవాడి పిల్లవాడు లేనివాడి పిల్లవాడు అందరూ ఒకే 2 డ్రెస్సులు చాలు. మీరు చెప్పింది ఒకే రకంగా ఉండాలి, ఒకే రకమైన బట్టలు వేసుకోవాలి, పిల్లలు వ్యత్యాసం తెలవకుండా, పిల్లలు మానసికంగా ఫీల్ అవ్వకుండా ఉండటానికి ఒక యూనిఫామ్ ఇంట్రొడ్యూస్ చేశారు. ప్రైవేట్లో ఉంది, అది గవర్నమెంట్లో ఉంది. 2 యూనిఫామ్లకు ఎక్కువ అడగరే, 2 యూనిఫామ్లకు ఎక్కువ. కాకపోతే కొన్ని స్కూల్స్లలో స్పోర్ట్స్ యూనిఫామ్, సాటర్డే వస్తే స్పోర్ట్స్ యూనిఫామ్ ఒకటి ఉంటుంది. అది స్పోర్ట్స్ యూనిఫామ్ అంటే స్పోర్ట్స్ యూనిఫామ్ ఏంటంటే కొద్దిగా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది పిల్లవాడికి. ఒకవేళ ప్లే గ్రౌండ్ ఉన్న స్కూల్స్లో ఆ స్పోర్ట్స్ యూనిఫామ్ పెడతారు తప్పితే అంతకంటే ఎక్కువ ఏం యూనిఫామ్లు ఉండవు. బుక్స్కి వచ్చేవరకు ఇక టెక్స్ట్ బుక్స్ మీరు అక్కడే పెడుతున్నారంటున్నారు కదా, టెక్స్ట్ బుక్స్కి వచ్చేవరకు ఇప్పుడు గవర్నమెంట్ బుక్సే ఇంట్రొడ్యూస్ చేసినాం. గవర్నమెంట్ బుక్స్ ఒకరోజు దొరకాయండి, ఒకరోజు దొరకవు, ఒకరోజు సప్లై ఉండదు. ఒకరోజు ఒక బుక్ దొరుకుతుంది, తిరగంగా ఇంకో బుక్ దొరుకుతుంది. ఈ రోజు వరకు ఈ అకాడమిక్ ఇయర్లో కూడా కొన్ని బుక్స్ రాలేదు, గవర్నమెంట్ సప్లై చేయలేదు. అలాంటి పరిస్థితి ఉంటుంది. మేము పబ్లిషర్స్ ఎక్కడ ప్రింట్ అయితే క్రోడీకరించి అక్కడి నుంచి ఇక్కడి నుంచి తీసుకొచ్చి ఒక కౌంటర్ పెడతాం. కౌంటర్ పెట్టి ఎంఆర్పి రేట్కి ఇస్తారు. అది కూడా పేరెంట్స్ అడిగితేనే, లేదంటే గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా బెస్ట్ స్కూల్ అండ్ మేబీ యువర్ ఐడియల్ స్కూల్ మాట చెప్తున్నారు మీరు.
నార్మల్ దగ్గర No, 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 అయితే వాడు I'll- integrated నేను syllabus నా అంటాడు. దగ్గర రెజల్యూషన్ ఏం చూపిస్తా, చెప్తాడో తెలీదు. నా దగ్గర పేరెంట్స్ రెజల్యూషన్ కూడా చూపిస్తా. పేరెంట్స్ శ్రీనివాస్ రెడ్డి గారు వారి స్కూల్ విషయాన్ని జనరలైజ్ చేస్తూ అన్ని ప్రైవేట్ స్కూల్స్ అలా ఉంటాయని చెప్పి ఒక సీన్ క్రియేట్ చేయడం సరిగా లేదు. అంటే కొన్ని చేస్తున్నాయి బిజినెస్ చేయట్లని అనట్లేదు, కొన్ని స్కూల్స్ చాలా బిజినెస్ ఎక్కువ చేస్తున్నాయి. చేస్తున్నాయి కొన్ని సార్. చేయట్లేదు. కొన్ని గంపగుత్తగా మీలాగా కొన్ని ఉన్నారు. అంటే ఎంఆర్పి రేట్ కొన్ని మీలాగే కాకుండా ఉన్నారు కదా, గంపగుత్త అంత ఎక్కువ సంవత్సరానికి వేరే 4,000 సంవత్సరానికి 5,000 ఇట్లా బుక్స్ కానీ యూనిఫామ్ అని ఇట్లా కలెక్ట్ చేసుకుంటున్నాయి. అలాంటివన్నీ కంట్రోల్ చేయాలి, తప్పదు. సార్ అలాంటివన్నీ స్పోర్ట్స్ కంట్రోల్ యూనిఫామ్ కి చేయాల్సింది. పైసలు తీసుకుంటారు సార్. స్పోర్ట్స్ యూనిఫామ్ అని పైసలు తీసుకుంటారు, షూస్ కొనిపిస్తారు, అన్ని కొనిపిస్తారు. గ్రౌండ్ ఉండదు అక్కడ, ఆట ఉండదు. వీడు పోయి ఎవడైనా చెక్ చేసి అడిగితే ఆ పక్కన దూరంగా ఉన్న ఒక గ్రౌండ్ చూపిస్తాడు వాడు, అది మాదే, ఒక ఖాళీ ప్లాట్ చూపిస్తాడు, అక్కడ వాడుకుంటున్నామని చెప్తారు వీళ్ళు. కంప్యూటర్ ల్యాబ్ ఫీజు తీసుకుంటాడు, ఒక్క ముక్క కంప్యూటర్ రాదు వాడు. కంప్యూటర్ ల్యాబ్ లో 2 కంప్యూటర్లు. మేడం నేను చెప్పేది ఏంటంటే గ్రౌండ్ ఉండదు, ఎక్కడో చూపిస్తారని కాదు. అక్కడ మీరు పేరెంట్ అడ్మిట్ చేసే ముందు గ్రౌండ్ ఉందా లేదా, క్లాస్ రూమ్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా అని కూడా చూసుకుంటారు వాళ్ళు. చూసుకొని అక్కడ ఉన్న ఎవరు ఫెసిలిటీస్ చూస్తారు సార్? పేరెంట్స్. పేరెంట్స్ చూసుకుంటారు కదా. గీత గారు మీరు స్కూల్ తిరుగుతున్నారు కదా, పేరెంట్స్ చూసుకుంటారు వాళ్ళు. అప్పుడు గ్రౌండ్ ఉన్నది లేదు అనిపించదా అంటే స్కూల్ అడ్మిషన్ వచ్చినప్పుడు అనిపిస్తుంది కదా. గ్రౌండ్ ఉంటే గ్రౌండ్ ఉంటుంది, లేకుంటే లేదు. అక్కడ నీకు గ్రౌండ్ అనేది ఏదో రూమ్ లో దాచిపెట్టేది కాదు కదా. పక్క చూపిస్తారు సార్, పక్క బిల్డింగ్ పక్క చూపిస్తారు సార్. ఇప్పుడు అపార్ట్మెంట్లలో స్కూళ్ళు నడుస్తున్నాయండి. Most of the schools అపార్ట్మెంట్లలో నడుస్తున్నాయి. నడుస్తున్నాయి. ఎప్పుడైతే కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ Lift లో ఎంటర్ దిగాలా, lift లో ఎక్కాలా వాడు. మెట్రో ఉండవు చక్కగా. కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత గ్రౌండ్ ఫ్లోర్ లో షాపులు ఉంటాయి, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ దాకా స్కూల్ నడిచే స్కూల్ కూడా ఉన్నాయి, లేవని అనట్లేదు. అలాంటి ప్రభుత్వం ఎంకరేజ్ చేయొద్దు, అలాంటి స్కూల్స్ పర్మిషన్ ఇవ్వద్దు, అలాంటి పర్మిషన్ ఇవ్వద్దు. ఎందుకంటే వారు చెప్పినట్టుగా ఒక సబ్జెక్టు ఇప్పుడు మండల్లో ఒక హ్యాబిటేషన్లో ఒకటే స్కూల్ ఉండాలి, ఎక్కువ స్కూల్ ఉండదు, ప్రైవేట్ స్కూల్ విచ్చలవిడిగా ఇస్తున్నారని చెప్పారు. అంటే చట్టంలో కూడా ఉంది అది. చట్టంలో కూడా ప్రభుత్వం సర్వే చేయాలి. ప్రభుత్వం సర్వే చేసిన తర్వాత ఇక్కడ స్కూల్ అవసరం ఉందని నోటిఫికేషన్ ఇవ్వాలి. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాతనే మేనేజ్మెంట్ పర్మిషన్. సిలబస్ మీద, పుస్తకాల మీద మనం మాట్లాడదాం. షో చూస్తూ సంధ్య గారు ఫోన్ చేశారు. సంధ్య గారు నమస్తే అండి. నమస్తే అండి మేడం, షో ఫాలో అవుతున్నారు కదా, హలో. షో చూస్తున్నారుగా, అంటే మీరేం చెప్పదలుచుకున్నారు? నేను చూస్తున్నాను ఇంతకటి నుంచి. ఆ. అంటే ప్రైవేట్ స్కూల్ వాళ్ళేమో లాభార్జన ధ్యేయంగా పనిచేస్తారు ఇక్కడ. కాబట్టి వాళ్ళు అన్ని వ్యాన్స్ మీద నుంచి మొదలుకుంటే బ్యాడ్జ్లు, బెల్టులు, 2 రకాల షూ, డ్రెస్సులు, ఇవే కాకుండా స్టడీ మెటీరియల్స్ అని మనకు దాని మీద ఒకటి, మళ్ళీ మధ్య మధ్యలో లేటుగా వచ్చినా కానీ దాని మీద ఫైన్స్ వసూలు చేయడం, ఇంగ్లీషు మాట్లాడకుండా తెలుగు మాట్లాడితే దీని మీద ఫైన్. అంటే A to Z ప్రతి విషయం కూడా వాళ్ళు లాభార్జన ధ్యేయంగా పనిచేస్తారు. ఇందాక వారెవరో అంటున్నారు, ఆయన గారు ఏమని అంటున్నారంటే క్వాలిఫైడ్ టీచర్స్ దొరకక అంటున్నారు. వీళ్ళకి క్వాలిఫైడ్ టీచర్స్, టాలెంటెడ్ టీచర్స్ ఉంటే వీళ్ళకి శాలరీస్ ఎక్కువ ఇవ్వాలి కదా. అందుకని శాలరీస్ ఎక్కువ వెళ్ళాలంటే తల్లి ఫీజులు ఎక్కువ తీసుకోవాలి. మళ్ళీ ఫీజులు ఎక్కువ అంటారు కదా మీరు. శాలరీస్ ఎక్కువ తీసుకోవాలంటే శాలరీస్ ఎక్కువ ఇవ్వాలంటే ఫీజులు కూడా కట్టాలి కదా. మన ఆ రకంగా ఫీజులు కూడా పేమెంట్ చేస్తే ఫీజులు పెంచారని చెప్పి గగ్గోలు పెడతారు కదా. తీసుకుంటున్నటువంటి అంటే ఇప్పుడు మరి ఎప్పుడు కూడా కంపేరిటివ్ గవర్నమెంట్ వాళ్ళ శాలరీస్ తో పోల్చలేకపోయినా కూడా వాళ్ళు ఫీజులు ఎక్కువ తీసుకుంటే ఇవ్వడం అని కాదండి మేడం. గవర్నమెంట్ చెప్పినాక మాట్లాడదు సంధ్య గారు కానీ ఇప్పుడు లాభాల మేరకు దాంట్లో కొంత ఇప్పుడు మామూలుగా ఫ్యాక్టరీస్ లలో అయితే బోనస్లు ఇస్తారు కదా. మరి వీళ్ళకి వచ్చిన లాభాలను బట్టి ఇప్పుడు నారాయణ, శ్రీ చైతన్య లాంటి కాలేజీ ప్రైవేట్ స్కూల్స్ లలో వాళ్ళు తీసుకున్నది ఎంత, టీచర్స్ కి ఇచ్చేది ఎంత, ఆయాలకైతే మరీ ఘోరం అండి. 5,000, 6,000 రూపాయలు పాపం ఇస్తారు. మరి వాళ్ళు పొద్దుటి నుంచి సాయంత్రం దాకా పనిచేయాలి. ఇదేమో ప్రైవేట్ స్కూళ్లలో ఉన్న లోపం. గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ లలో కూడా లోపాలు లేవని కాదండి, వాళ్ళు టాలెంటెడే, వాళ్ళు క్వాలిఫైడే. కానీ ఎంతమంది రోజుకి ఎన్ని క్లాసులు తీసుకుంటున్నారు, వాటిని ఎంతవరకు న్యాయం చేస్తున్నారు? ఓకే మేడం, థ్యాంక్ యూ అండి సంధ్య గారు. మోటివేషన్ మిస్సింగ్, ఇక్కడ టీచర్లే మిస్సింగ్. సార్ అంటే ఒక గృహిణి ఆవిడ వాళ్ళ పిల్లల్ని బహుశా వాళ్ళ పిల్లలు కార్పొరేట్ స్కూల్లో సంధ్య గారు ఎక్కడ చదువుతున్నా తెలియదు మనకు. సంధ్య గారు సంధ్య గారు మీరు లేవనెత్తిన అంశాలు చాలా కరెక్ట్ అండి. ఒకటేంటంటే ప్రైవేట్ స్కూల్స్ లాభార్జన ధ్యేయంగా పనిచేస్తున్న విషయం అనేది ఎవరు కూడా స్పష్టంగా బయటకు తీయాల్సిన అవసరం లేదు, అందరు కనబడేదే. అయినప్పటికీ ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండడంలో చాలా కారణాలు ఉంటాయి. అక్కడ అధికారుల యొక్క అలసత్వం కావచ్చు, లేకుంటే వాళ్ళ లోపాయకారి అండర్స్టాండింగ్ కావచ్చు. ప్రైవేట్ స్కూల్స్ మూసేస్తే వీళ్ళకి వచ్చిందేం లేదు, నడుస్తేనే డబ్బులు వస్తాయి. నేను స్పష్టంగా చెప్తున్నాను, ప్రైవేట్ స్కూల్స్ ఎన్ని నడుస్తాయని డబ్బులు అధికారులకు ముట్టే చెప్తారు. వీళ్ళకు టీం ఉంటుంది, ఒక నెట్వర్క్ ఉంటుంది, రింగ్ నడుస్తుంటుంది. ఎస్ఎస్సి సెంటర్లు కానివ్వండి, లేకుంటే ప్రైవేట్ పాఠశాలలు నడపడంలో కానివ్వండి, వాళ్ళకి రకరకాల అవసరాలు ఉంటాయి. కాబట్టి ఎలాంటి నిబంధనలు పాటించని ప్రైవేట్ స్కూల్స్ కూడా విచ్చలవిడిగా నడుస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇప్పుడు దాన్ని కంట్రోల్ చేయాల్సింది ప్రభుత్వం, ప్రజలు కాదు.
ప్రజలు ఏంటంటే ఒక మీ మేడం చెప్పినట్టుగా మాయలో కానీ వారు ఇంకో మాట అన్నారు, ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న పంతులు అక్కడ కూడా వస్తాను. ఎన్ని క్లాసులు అక్కడ కూడా వస్తాను. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే టీచర్లు పనిచేయని వాళ్ళు ఉంటే ఉండొచ్చు. ఆ ఉండని వాళ్ళని శిక్షించే యొక్క అధికారము ప్రభుత్వ అధికారులకు ఉంటుంది, ప్రభుత్వానికి ఉంటుంది. వాళ్ళని శిక్షించకుండా దాచిపెట్టడంలో కారణం ఏందో కూడా మళ్ళీ ప్రజలే ప్రశ్నించాలి. అనేక వాళ్ళు ఎక్కున్నారా వీళ్ళు ఎక్కున్నారా? ఎవరు ఎక్కున్నారని మేము చెప్పాం, టీచర్ నేను చెప్పలేను. అందుకని ప్రభుత్వం ప్రైవేట్ స్కూల్స్లో క్వాలిటీ లేని టీచర్స్ ఉన్నట్టుగానే ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా పనిచేయని టీచర్స్ ఉంటే ఉండొచ్చు. కానీ ఆ ఒకరిద్దరు లేకుంటే 10%, 20% పనిచేయని వాళ్ళని తీసుకొని పూర్తిగా సమాజం ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే టీచర్లందరూ పనిచేయరని చెప్పడం అనేది సరికాదు. ఎందుకంటే ఒక క్వాలిటీ టీచింగ్ ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు ఇస్తున్నాయి, వాటిపైన చెక్ ఉంటుంది. ఒక టీచర్ పైన అబ్జర్వ్ చేయడానికి ఒక డిప్యూటీ ఐఓఎస్ ఉంటాడు, హెచ్ఎం ఉంటాడు, ప్రభుత్వ అధికారులు టీమ్స్ పేరుతో గత 2 ఏళ్ళుగా అయితే టీమ్స్ వస్తున్నాయి, జిల్లా టీమ్స్ అన్ని, స్టేట్ టీమ్స్ అన్ని, రకరకాలుగా అంటే మనకు మెసేజ్లు కూడా వస్తుంటాయి. ఇంత ఆంక్షల మధ్య పనిచేస్తున్న టీచర్ పనిచేయడం చెప్పడం అనేది సరికాదు. పని చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రశ్నించడానికి, శిక్షించడానికి ప్రభుత్వం ఉంది కదా, ఎందుకు శిక్షించట్లేదని మేము అడుగుతున్నాం. ఎక్కడ ప్రభుత్వం? మీరు ఆ రింగ్లో ఉన్నారా? ఏంటి ఇందాక రవీందర్ గారు అన్నారు. ఇందాక ఒక అంశం ఇంకోటి, ఇప్పుడు ఇందాక చెప్తూ క్వాలిటీ సార్ ఒక అంశం, ఇక టీచర్స్ యొక్క క్వాలిటీ ప్రైవేట్ స్కూల్స్కి వచ్చినప్పుడు టీచర్స్ యొక్క ఉపాధ్యాయ వృత్తిపైనే యువతకు ఆసక్తి పోయిందండి. గత 10 ఏళ్ళుగా డిఎడ్ కాలేజీల్లో కానీ బిఎడ్ కాలేజీల్లో కానీ సెడిమెంటెడ్ టీచర్స్ అంటే స్టూడెంట్స్ అంటే మార్కుల్లో చాలా తక్కువ శాతం వచ్చిన వాళ్ళు ఉపాధ్యాయ వృత్తి వైపు అల్టిమేట్గా వస్తున్నారు. అంటే ఎలాంటి కాలేజీలో సీటు రాకపోవడం వల్ల చివరికి డిఎడ్ సీటో బిఎడ్ సీటో దొరికితే బాగుంటుందని వస్తున్నారు. చాలా బాధగా చెప్పేది ఏంటంటే, నేను గత 4-5 ఏళ్ళుగా చూస్తే టీచర్ ట్రైనింగ్ పొంది మాకు అబ్జర్వేషన్ అంటే ఒక 1 మంత్ ప్రాక్టీస్ క్లాస్లకు వచ్చే టీచర్లు ప్రాక్టికల్స్కి వాళ్ళు ఎలాంటి బేస్ లేకుండా ఉంటున్నారు. మ్యాథమెటిక్స్ వస్తున్నారు అంటే మరి ప్రైవేట్ స్కూల్ అట్లా తయారు చేస్తున్నారు, లేదా గవర్నమెంట్ స్కూల్ తయారు చేస్తున్నారు? నేనేమంటున్నానంటే వాళ్ళ వీళ్ళందరినీ కాదండి. ఇప్పుడు నేను ఒక పేరెంట్ అనుకోండి, ఇప్పుడు మనందరం కూడా పేరెంట్సే. మన పిల్లలు ఉన్నారు, మన పిల్లల్ని మనము ఏం కావాలా అని అంటే డెఫినెట్ గా హై పెయిడ్ సాలరీస్ ఉన్న వైపు ఇప్పుడున్న కార్పొరేట్ కంపెనీస్ కావచ్చు, ఈ పెద్ద పెద్ద వాటిల్లో అదొకటి ఆర్థికపరమైన అంశం ఒకటైతే, నేను సమాజంలో ఆర్థికపరమైన అంశం డెఫినెట్ గా ఉంది. అంటే అండ్ సెలెక్షన్ ఆఫ్ గ్రూప్ ఈజ్ ఆల్సో వన్ మోర్ సార్. చాలా ఫాల్స్ ప్రైడ్ ఉంది చెప్పాలి ఈ వేదిక నుంచి. ఇంజనీరింగ్ చేస్తే ఉద్యోగం వస్తుంది, ఇంజనీరింగ్ చేస్తే చాలు అని ఎంసెట్ రాసి ఇష్టం లేకపోయినా వాళ్ళని అట్లా తోసేసే పరిస్థితి ఉంది, ఎందుకంటే ఉద్యోగం వస్తుంది అని. అదొక అంశం. కానీ ఇందాకన్నది గవర్నమెంట్ పుస్తకాలు అందుబాటులో ఉంచట్లేదా ప్రైవేట్ వాళ్ళకు? నిజమేనా వారు చెప్పేది? అది సరికాకపోవచ్చు, ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్కే ముందుగా బుక్స్ వెళ్తాయి. లేదా ఎందుకంటే ఈ రోజు వరకు కూడా ఈ ఇయర్ రవీందర్ గారు, నిజంగానే ప్రభుత్వ సిలబస్ ఉన్న పుస్తకాలు ప్రైవేటు పాఠశాలలకు అందుబాటులో ఉండట్లేదని వారు 2 సార్లు అన్నారు. ఉండట్లేదా? ఆ బర్డెన్ ఎక్కువైంది పేరెంట్స్ మీద. ప్రభుత్వ స్కూల్ ప్రైవేట్ పాఠశాలకు పాఠ్య పుస్తకాలు అందుబాటులో లేవని చెప్పడం అనేది సరే వారి సమస్య. వారికి వాళ్ళ అంటే గోడౌన్ నుంచి వాళ్ళకి డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి వాళ్ళకు సప్లై చేయడం ఎట్లా. మేము మా సమస్య ఏంటంటే మాకు కూడా అందుబాటులో లేవు. దీనికి ఫెయిల్యూర్ ఏంటంటే విద్యాశాఖ ఫెయిల్ అయినట్టే. దానికి నిజంగా కొన్ని స్కూల్స్కి రాకపోవచ్చు, పెద్ద పెద్ద స్కూల్స్ అయితే లాట్ల చొప్పున తీసుకొని స్టాక్ నెక్స్ట్ ఇయర్ కూడా స్టాక్ డిపాజిట్ చేసే విధంగా చేసుకుంటారు. కానీ చిన్న చితక స్కూల్స్కి అందుబాటులో లేకపోవచ్చు. కానీ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలకు కూడా సార్ ఇందాక శ్రీనివాస్ రెడ్డి గారు అన్నట్టుగా ఇండెంట్ మొదటి ఇండెంట్లో కొన్ని పుస్తకాలు వస్తాయి, సెకండ్ ఇండెంట్ మళ్ళీ వస్తాయని చెప్తారు, మళ్ళీ కొన్ని వస్తాయి, 3వ ఇండెంట్ అసలు దొరకదు ఇంకా. అంటే దాదాపుగా 75% పిల్లలకు మాత్రం పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. మిగతా 20% మంది పిల్లలకు బుక్స్ లేకపోవడం వల్ల లాస్ట్ ఇయర్ బుక్స్ టేకప్ చేస్తాం. అయితే ఈసారి ఒక బ్లేమ్ మా గవర్నమెంట్ టీచర్ని ఏం చేస్తుందంటే, గవర్నమెంట్ స్కూల్స్లో పనిచేసే టీచర్ అంటే పుస్తకాలు బయట వాళ్ళకి ఇచ్చుకుంటారట. చాలా విచిత్రమైన బ్లేమ్ అది. దీన్ని మేము అంటే మీ మీడియా పరంగానే వ్యతిరేకిస్తున్నది. అంటే మీ ఫెయిల్యూర్ని పుస్తకాలు సరిపోకుండా మీరు సప్లై చేసి అందుబాటులో లేకుండా పుస్తకాలు చేసి స్కూల్ మేనేజ్మెంట్ బయట వాళ్ళకి ఇచ్చుకుంటుందని చెప్పడం అనేది సమంజసం కాదు. అది సరిపడా పుస్తకాలని మీరు ఇండెంట్ ప్రకారంగానే పంపాలి. నేను ఒకటే పాయింట్, నేను చాలా మంది పేరెంట్స్ ని కలుస్తున్నాను, వేల మంది పేరెంట్స్ తో 40,000 మంది పేరెంట్స్ కలిసిన మొన్న గత సంవత్సరంలో. అసలు సిలబస్ అనేది పుస్తకం అవసరమే లేదు సార్ అక్కడ, ఎందుకంటే వాళ్ళు పుస్తకాలు వాడడమే లేదు. పుస్తక పఠనం, పుస్తకం చదివించి జరిగేది అక్కడ ఏమీ లేదు. క్వశ్చన్ ఆన్సరు, ఎగ్జామ్ బిట్ ఆన్సర్లు సాల్వ్ చేయడము అంతే. ఏ ప్రశ్న ఏ ఆన్సర్ తప్ప వాడికి పుస్తకం చదవడం అనేది ఏ పిల్లలు పుస్తకం చదవట్లేదు. కంప్లీట్ బుక్ చదివిన పిల్లలు అరుదు. సిసి ప్యాటర్న్ వచ్చింది, ఖచ్చితంగా పిల్లవాడు టెక్స్ట్ బుక్ చదవాల్సిందే. టెక్స్ట్ బుక్స్ లో ఉన్న క్వశ్చన్స్ రావు, దానికి ఒక క్వశ్చన్ ఉండదు. వాడు అవగాహన చేసుకొని ఏ క్వశ్చన్ అడిగినా
సిలబస్ రాయాలనే సిలబస్ వచ్చింది కాబట్టి అలా గైడు క్వశ్చన్ ఆన్సర్ అనేది ఏం లేదు. ఇప్పుడు అది ఖచ్చితంగా టెక్స్ట్ బుక్ చదవాల్సిందే. సీసీ ప్యాటర్న్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇక టెక్స్ట్ బుక్ షార్టేజ్కి వచ్చే వరకు ఈ రోజు వరకు పుస్తకాలే మరి ఒక్కొక్క స్కూల్కి ఒక పుస్తకాలు ఎందుకు ఉంటుంది అట్లా? అంటే ఇప్పుడు 6th to 10th కామన్ ఉంటాయండి. ఈ 1 to 5th ఏదైతుందో ఇష్టమున్న publication పెట్టుకుంటా. 1 to 5th ఏమవుతుందంటే ఇప్పుడు వారు చెప్పినట్టుగా నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఉంటుంది ప్రైవేట్ స్కూళ్ళల్లో. యూకేజీ అయిపోయే వరకు వాడు సెంటెన్సెస్ రాసే స్టేజ్కి వస్తాడు. అంటే దిస్ ఈజ్ అ బాయ్ దట్ ఈజ్ అ గర్ల్ అని రాస్తాడు. మళ్ళీ గవర్నమెంట్ పుస్తకాలు పెట్టామనుకోండి ఫస్ట్ క్లాస్కి, గవర్నమెంట్ పుస్తకాలు అయితే మళ్ళీ ఏబిసిడీలు నేర్పించాలి. మళ్ళీ ఏబిసిడీలు నేర్పించేది ఇదేం బుక్ ఉందని చెప్పేసి తల్లిదండ్రులు అది వ్యతిరేకత వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు మన దగ్గర 3 రకాల స్కూల్స్ ఉన్నాయి. ఒకటి గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ ప్లస్ ఇంటర్నేషనల్ స్కూల్స్, సిబిఎస్ఈ స్కూల్స్, ఇట్లా రకరకాల అంటే పుస్తకాలు సిబిఎస్ఈ అనే ఉంటుంది. నేను చెప్పి అన్ని ఉంటుంది. ఏంటంటే చేస్తే యూనిఫామ్ సిలబస్ చేయాలి. యూనిఫామ్ సిలబస్ చేసి నేషనల్ కరికులం ఫ్రేమ్ వర్క్ వరకు అన్ని స్కూల్స్, ఏ రకమైన స్కూల్ అన్ని స్కూళ్ళల్లో ఒకే రకమైన సిలబస్ ఉంటే, ఒకటే రకమైన బుక్స్ ఉంటే డెఫినెట్గా అందరు ఫాలో అవుతారండి. అందుకే మేము కూడా సార్ ఇప్పుడు వీళ్ళకి సమాంతరంగా ఇప్పుడు సిబిఎస్ఈ స్కూల్ యూనిఫామ్ అయిపోయింది, స్టేట్ స్కూల్స్ అన్నింటిలో కూడా సిబిఎస్ఈ మెథడ్ వచ్చింది. దానికి తోడుగా వీళ్ళకి ప్రీ ప్రైమరీ క్లాసెస్ ఎల్కేజీ యూకేజీ ఉన్నట్టుగానే గవర్నమెంట్ స్కూల్స్లో కూడా అట్లాంటి ప్రీ ప్రైమరీ సెక్షన్స్ ఓపెన్ చేయమని అడుగుతున్నాం. అప్పుడు ఈ డిస్పారిటీస్ ఏవి కూడా ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్స్ మధ్య ఉండవు. ప్రభుత్వం జరగాలి. సరే మన మేడం 1 సెకండ్, మన షో చూస్తూ విద్యావంతుల వేదిక నాయకులు రవీంద్ర గారు ఫోన్ లైన్కి వచ్చారు. రవీంద్ర గారు నమస్తే అండి. బుచ్చన్న గారు అక్కడ కూర్చుని అందరికీ నమస్కారం అండి. నమస్కారం అన్న. సార్ చెప్పండి సార్. అదే మీరు ఫోన్ అంటే ఏం చెప్పదలుచుకున్నారు షో చూస్తూ? ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళలో 1 to 5th ప్రైవేట్ స్కూళ్ళలో ఏ ఒక్కరు కూడా గవర్నమెంట్ స్కూల్ పుస్తకాలు వాడడం లేదు. అందుకు ప్రధాన కారణం ప్రభుత్వం యొక్క లోపము. ఓకే. కాబట్టి అదేవిధంగా నర్సరీ టు ఎల్కేజీ యూకేజీ అన్ని ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలో నడుస్తున్నాయి. గవర్నమెంట్ దాని ప్రింటింగే ఇంతవరకు ఎన్నడూ చేయలేదు. కాబట్టి ప్రైవేట్ స్కూళ్ళ మీద ప్రభుత్వం యొక్క పర్యవేక్షణ లేదు. ప్రభుత్వాలలో కూడా పర్యవేక్షణ లేదు. ఇప్పటికీ 190% ఎంఈఓలు లేరు, డిప్యూటీఓలు లేరు, యూనివర్సిటీలలో వైస్ ఛాన్సలర్ కూడా లేరు. ఓకే, అంటే ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల పైన మీరేమైనా చెప్తారా? ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు ఎవ్వరు కట్టలేని పరిస్థితులలో ఉన్నారు. ఏ స్థాయి స్కూల్ అయినా కూడా, మామూలు స్థాయి అయినా, మధ్యమ స్థాయి అయినా, కార్పొరేట్ స్థాయి అయినా కూడా ఎవరు కట్టలేని ఉంది. కార్పొరేట్ల దోపిడీ అది ఫీజు కాదు. అది కార్పొరేట్ స్కూళ్ళలో లక్షల రూపాయల ఫీజు ఎల్కేజీకి ఎందుకు అని ఎవరన్నా అడుగుతున్నారా? అసలు దోపిడీ అది. అంటే పేరెంట్స్ ఎందుకు పోతున్నారా? ఇప్పుడు లక్షల్లో తీసుకుంటానికి తల్లిదండ్రులు కూడా పోవద్దు కదా. తల్లిదండ్రులు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు అటువంటి స్కూళ్ళ మీదకి తల్లిదండ్రులు పోవద్దు. ఎల్కేజీకి ₹1,00,000 ఎందుకు కట్టాలనేది ఆలోచించుకోవాలి వాళ్ళు కూడా. అంటే ఎల్కేజీలని ఐఏఎస్ చెప్తాం, ఎల్కేజీలని ఐఐటి చెప్తాం, ఎల్కేజీలని ఎంబీబీఎస్ చెప్తాం, తల్లిదండ్రులు పరిగెత్తుతున్నారు. సార్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మైండ్ గేమ్. తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని అలాంటి స్కూల్స్ ఎంకరేజ్ చేయకండి. స్కూలు చిన్నదా పెద్దదా తేడా లేదు మేడం అన్నట్లు అందరూ మైండ్ గేమ్ ఆడుతున్నారు. దాంట్లో చిన్న స్కూల్ ఉంది, పెద్ద స్కూల్ ఉంది. ఇప్పుడు మైండ్ గేమ్ ఆడుతున్నారని కాదండి, నేను ఒకటే చెప్పాను, చిన్న స్కూల్లో మైండ్ గేమ్ ఆడే పరిస్థితి లేదు. ఒకటి 30 to 40% ఫీ డ్యూస్ కూడా ఉంటాయి. డ్యూస్ ఉండవని కాదు. అసలు ఈ రోజు ₹150 ఫీజు తీసుకునే స్కూల్ కూడా ఉన్నాయండి. ₹150 ఫీజు తీసుకునే స్కూల్ ఉన్నాయి ఇప్పటికీ. అలాంటి స్కూల్స్ కూడా ఉన్నాయి, లేవని అనట్లేదు. అంటే ఏ స్థాయిలో ఎంత అలాంటి స్కూల్స్ ఎన్ని ఉన్నాయి? లేదా ఇప్పుడు ఈ కార్పొరేట్ మష్రూమ్స్ పుట్టగొడుగుల్లాగా ఉన్న గల్లీకొక్క స్కూల్ ఉన్నాయి కదండి. ఈ గల్లీకొక్క ఉన్న స్కూల్స్ మీద మనకేమన్నా కంట్రోల్ ఉందా? వాళ్ళ మీద ఏమన్నా ఆలోచన ఉందా? పేరెంట్స్ని కూడా మనం ఒక మాట అంటాం. ఇప్పుడు ఉన్నాయి అవైలబుల్ స్కూల్, అవి నేను ఐఐటి ఫౌండేషన్ ఇస్తానంటాడు ఒకటి, లేకపోతే ఇంకొకటి ఇస్తానంటారు, ఒలింపియాడ్ స్కూల్ అంటారు, పేర్లు పెడుతున్నారు వాటికి. దాని మీద కంట్రోల్ రావాలి, పేరు మీద కూడా కంట్రోల్ లేదు సార్. ఏంది ఐఐటి అంటే 7వ తరగతి చదివే పిల్లగాడికి ఏం తెలుస్తుంది? వాడికి సైన్స్ వస్తుందా తెలియదు, మ్యాథ్స్ వస్తుందా తెలియదు, ఆర్ట్స్ వస్తుందా తెలియదు. అప్పుడప్పుడే సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది, కాన్సెప్ట్ నేర్చుకుంటాడు. హై స్కూల్కి వచ్చినప్పుడు సబ్జెక్ట్ మీద టేస్ట్ తెలుస్తుంది. అసలు వాళ్ళకి ఏమి తెలియకముందే ఫిక్స్ చేసేస్తున్నారు కదా. అధిక ఫీజు ఎందుకోసమని అంటే సిలబస్ ఒక్కొక్క స్కూల్కి ఒక సిలబస్ ఎందుకుంటుంది, ధరలు కూడా ఒక్కొక్క దానికి ఒక ధర ఎందుకుంటుంది, ఫీజుల విషయంలో కూడా అదే దాన్ని ఎందుకు మెయింటైన్ చేస్తారు? మేడం అన్నట్లు మైండ్ గేమా, లేకపోతే కనుక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలన్న తపన మీకు? ఇప్పుడు ఒకటి క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది అందరిలో ఉంటుంది. ఇప్పుడు స్కూల్స్ సర్వైవ్ అయ్యేది క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తే సర్వైవ్ అవుతారు. ఇంకా కాస్త ఫీజులు పెంచుకుంటారు, ఇంకా కాస్త
ఇంకొకంతమంది పిల్లలు ఎక్కువ వస్తారనేది ఆకాంక్ష ఉంటుంది, లేదని అనట్లేదు. అది ఇంకోటి ఏంటంటే సిలబస్కి వచ్చేవరకు రకరకాల పబ్లికేషన్స్ ఉన్నాయి. రకరకాల అంటే కొన్ని ఏమో చీప్ పబ్లికేషన్స్ ఉంటాయి, కొద్దిగా లో ప్రైస్ ఎడిషన్స్ ఉంటాయి, కొన్ని హై ప్రైస్ ఎడిషన్స్ ఉంటాయి, కొన్ని ఏమో అట్రాక్టివ్ పిక్చర్స్ ఉంటాయి. అలా రకరకాల సిలబస్ ఉంటాయి కాబట్టి రకరకాల మా టెక్స్ట్ బుక్స్ ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. అంటే గవర్నమెంట్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఆధారంగా ప్రింట్ చేసేసి డెఫినెట్గా ఇన్ టైంలో సప్లై చేస్తే వీఆర్ రెడీ టు ప్రిస్క్రైబ్ గవర్నమెంట్ టెక్స్ట్. మేము టెక్స్ట్ బుక్స్ పెట్టట్లేదు, గవర్నమెంట్ పెట్టద్దని అనట్లేదు. ఇప్పుడు రేపు March 21 నుంచి అకాడమిక్ ఇయర్ కమెంట్స్ కావాలన్నారు. ఇంతవరకు టెండర్స్ ఫైల్ కాలేదు, ఇంతవరకు టెండర్స్ ఫైనలైజ్ కాలేదు, ఇంతవరకు బుక్స్ కూడా ప్రింట్ స్టార్ట్ కాలేదు. March 21కి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. March 9th నుంచి 14th వరకు ఎగ్జామ్స్ అయిపోవాలి, 21st నుంచి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్. ఇంతవరకు బుక్స్ గురించి ఏమి ప్రిపరేషన్ లేదు. అంటే మన 1 సెకండ్ అండి, మన షో చూస్తూ విజయ్ గారు ఫోన్ లైన్లోకి వచ్చారు. విజయ్ గారు నమస్తే అండి. సార్ నమస్తే అన్న బుచ్చన్న, మీ V6 ఛానల్కి ముందు ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాన్ని పెట్టినందుకు చాలా సంతోషం. అక్కడ ఉన్న అన్నలందరికీ కూడా దండాలు. అన్న, ఇప్పుడు మీరు మంచి చర్చా కార్యక్రమం పెట్టారు. ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎందుకు చేరట్లేదు అని అంటే, గవర్నమెంట్ స్కూళ్ళలో అదే సారీ ఫీజులు ఎక్కువ, ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజుల మీద మాట్లాడుతున్నారు. అవునన్న కరెక్టే. ఎందుకు ఎక్కువ అంటే, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయితే పిల్లోడు చదవడా అనేది నమ్మకం లేదన్న. ఎందుకు లేదంటే, హక్కుల కోసం పోరాడి బాధ్యతలు విస్మరించిన ప్రభుత్వ టీచర్ల వల్లనే ఇది అవుతుంది. మంచిగా చేసే వాళ్ళకి కూడా పేరు వస్తుంది. అవునా అన్న? అవునా కదా? చెప్పండి. అట్లాగే ప్రైవేట్ స్కూల్లో పిల్లోడిని 4:15కి స్కూల్ అయిపోతే 6 వరకు కూడా తల్లిదండ్రులు వచ్చేదాకా ఆపి పంపిస్తారు జాగ్రత్తగా. ఇక్కడ ఉద్యోగం సెక్యూరిటీ ఉండదు కాబట్టి టీచర్లు ఖచ్చితంగా ఏమవుతుందో అన్న ఉద్దేశంతో టార్గెట్ ని రీచ్ అవుతారు. మేడం, మీరు ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తారా? అవును సార్. ఓకే, థ్యాంక్ యూ అండి విజయ్ గారు. మేడం, థ్యాంక్ యూ మీ రెస్పాన్స్కి. ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే వాళ్ళు బాధ్యతలు విస్మరిస్తారు, హక్కుల కోసమే ఫైట్ చేస్తారు అనేది సరికాదు. హక్కులు ఏ సంస్థలోనైనా పనిచేసే వాళ్ళు బాధ్యతలని చేస్తూనే హక్కుల కోసం పోరాటం అనేది మామూలుగా ప్రజాస్వామ్యంలో ఉండే ఒక హక్కు, అది తెలిసిందే మనకు. అది అయితే ప్రైవేట్ స్కూల్స్లో బాగా పనిచేస్తారని చెప్పడానికి ఒక వర్క్ షెడ్యూల్ మాత్రం టైం టేబుల్ సిస్టమేటిక్గా వాళ్ళకు ఉండడం అనేది చాలా సహజ గుణం. అది ఇప్పుడు ఒక ప్రైవేట్ స్కూల్లో పనిచేసే టీచరు టీచింగ్ తప్ప వేరే ఏ పనిని అప్పగించారు. వాళ్ళు బయటకు వెళ్ళే పని ఏది కూడా మేనేజ్మెంట్ టీచర్కి ఇవ్వదు. కానీ గవర్నమెంట్ స్కూల్లో పనిచేసే టీచరు పేరెంట్ని హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది, వాటర్ ప్రాబ్లం హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది, ఫీజు ప్రాబ్లం అంటే అడ్మిషన్ ప్రాబ్లం చూడాల్సి ఉంటుంది, వాడికి యూనిఫామ్ లేకుంటే రకరకాల కౌన్సిలింగ్ చేయాల్సి ఉంటుంది. తోడుగా గవర్నమెంట్ ఇచ్చే ఏ యాక్టివిటీనైనా ఆయన బాధ్యతగా చేయాల్సి ఉంటుంది. డిప్టీ ఈవో బిల్స్న పోవాలి, డిప్టీ ఐవైఎస్ బిల్స్న పోవాలి, రకరకాల పనుల్లో ఎలక్షన్ డ్యూటీకి పోవాలి, సెన్సస్ డ్యూటీకి పోవాలి, అనేక సర్వే డ్యూటీలు ఉంటాయి. అది ఒక అంశం. అయితే ఇక్కడ ఏంటంటే మనం ఇవన్నీ కూడా ప్రైవేట్ స్కూల్స్ పనిచేస్తున్నాయి లేదా గవర్నమెంట్ స్కూల్ చేస్తున్న విషయం కాదు. ఇక్కడ పూర్తిగా నేను 2-3 అంశాలు మీకు స్పష్టంగా చెప్పేటి ఏంటంటే, ఒక మాట చెప్పండి. గీత గారు తక్కువ మాట్లాడారు వాళ్ళు. అదే మేడం, అదే ఇందాక మాట్లాడిన మేడంకి రెస్పాన్స్ అమ్మా. రీసెర్చ్ చెప్తుంది, రీసెర్చ్ మేము కూడా రీసెర్చ్ చేసాం. షేక్పేట్ ఏరియాలో ఉన్న గవర్నమెంట్ స్కూలు పక్కకే ఉన్న ప్రైవేట్ స్కూల్లో చూస్తే రాయడము, స్పెల్లింగ్ టెస్ట్, రీడింగ్ టెస్ట్ చేస్తే గవర్నమెంట్ స్కూల్ పిల్లలే బాగా పర్ఫామ్ చేసినారు ప్రైవేట్ స్కూల్ పిల్లల కన్నా. ఇంకొకటి, గవర్నమెంట్ టీచర్స్కి మోటివేషన్ ఉండద్దు అని మీరు ఏదైతే అన్నారో దాంతో నేను ఒక సైకాలజిస్ట్గా నేను ఏకీభవించను. ఎందుకంటే చాలా క్లోజ్గా పనిచేస్తూ టీచర్లను చూస్తూ ఉన్నాను, కొన్ని వేల మంది టీచర్లను చూస్తున్నాను ఇప్పుడు నేను. వాళ్ళలో మోటివేషన్ లేకపోవడం కాదు, వాళ్ళలో మాట్లాడే శక్తి చాలా ఉంది, రాసే శక్తి బాగా ఉంది, వాళ్ళలో లైఫ్ స్కిల్స్ పెంచుతున్నారు. మన వాళ్ళు బయటకు వచ్చి ఎందుకు పనికి రాకుండా వస్తున్నారు ప్రైవేట్ స్కూల్ నుంచి. సో ప్రైవేట్ సిస్టమ్ని కాదు, గవర్నమెంట్ స్కూల్ సిస్టమ్ని స్ట్రెంగ్తెన్ చేయాలి మనం. ఆ అవసరం ఉంది కాబట్టి దాని మీద బ్లేమ్ చేయడం కాదు, దాన్ని ఇంకా స్ట్రెంగ్తెన్ చేసుకోవాలనేది ఒక ఇంపార్టెంట్. మేడం, గీత గారు ఇందాక శ్రీనివాస్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, వేలల్లో లక్షల్లో ఫీజులు ఉంటే పేరెంట్స్ ఎందుకు వస్తున్నారు? నిజంగానే పేరెంట్స్ మరి ఏం ఆలోచించాలి, ఎందుకు అట్లా వెళ్తున్నారు? అది మళ్ళీ మీరు అన్నట్టు అవైలబిలిటీ ఆఫ్ గవర్నమెంట్ స్కూల్ అనొచ్చు. ఇప్పుడు ఎన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయండి, ఎంతమంది బీద వాళ్ళు ఉన్నారు, ఎంతమందికి స్కూల్ అవసరం ఉంది, ఎన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి ఒకసారి చూడండి. సంఖ్య చూస్తే లక్షల్లో అవసరాలు, వేలల్లో పిల్లల్ని అకామిడేట్ చేయగలుగుతున్నారు. సీట్ల కోసం పడిగాపులు కాచి సీట్ రాక ఇలాంటి ఏదో ఒక స్కూల్లో డబ్బులు కట్టి జీతంలో 40-60% డబ్బులు దీనికి పే చేస్తున్నారు వాళ్ళు చేసుకొని వాళ్ళు ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారు. గవర్నమెంట్ స్కూళ్ళలో స్ట్రెంత్ లేదు, ఎందుకంటే స్ట్రెంత్ కూడా లేవు కొన్ని స్కూళ్ళలో. మనం ట్విన్ సిటీస్లో చూస్తే
పిల్లలు చాలా తక్కువ ఎన్రోల్మెంట్ ఉంది. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్ ఎక్కువ సార్ ఉండడం ఫీజు ఎంత వల్ల ఉంటే బాగుంటుంది సార్? ఫీజు ఎంత ఉంటే బాగుంటుంది? ఫీజు అంటే ఇప్పుడు చూడండి, ఫీజులో గవర్నమెంట్ మామూలు శాలరీస్ ఎక్కువ ఇవ్వాలి, ఖచ్చితంగా ఎక్కువ ఇవ్వాలి, ఖచ్చితంగా మేము కూడా శాలరీస్ ఎక్కువ ఇవ్వాలి. గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల మీద ఎంత ఖర్చు పెడుతుందో దాన్ని సమానంగా ఫిక్స్ చేయండి, వాళ్ళకి సమానంగా మేము శాలరీస్ ఇస్తామండి. ఎందుకంటే గవర్నమెంట్ 43,000 రూపీస్ పర్ చైల్డ్, ఒక చైల్డ్ మీద 43,000 రూపాయలు ఖర్చు పెడుతుంది. దాని సమానం అంటే ఫీజు ఫిక్సేషన్ కూడా మెకానిజం ఉండాలి, పర్ఫెక్ట్ మెకానిజం ఇచ్చేసి మా మీద సూపర్విజన్ పెట్టండి, ఆ శాలరీస్ ఇవ్వమనండి, డెఫినెట్గా మేము ఒక మాట చెప్పండి, నియంత్రణ సాధ్యమేనా? అయితే దీనిలో ప్రైవేట్ స్కూల్స్ ఎలా పనిచేస్తున్నాయి, గవర్నమెంట్ స్కూల్స్ ఎలా పనిచేస్తున్న విధానానికి ఒకటి చెప్తున్నాను. ప్రభుత్వం పూర్తిగా బ్లేమ్ గేమ్ ఆడుతూ ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే టీచర్లు బ్లేమ్ చేస్తూ తన పాఠశాలలో బాగా పనిచేస్తారనే ప్రచారాన్ని విరివిగా చేసినప్పుడు ప్రైవేట్ స్కూల్స్ వైపు తప్పకుండా ప్రజలు విద్యార్థులు అట్రాక్ట్ అవుతున్నారు. అక్కడ ఫీజ్ స్ట్రక్చర్ కి ఆమోదం లేకుండానే అమలు చేస్తున్నారు, ప్రభుత్వ స్కూల్స్ పనిచేయకుండా చేస్తున్నారు, ప్రైవేట్ స్కూల్స్ పనిచేసే విధంగా వాళ్ళు ఎలా చేస్తున్నారు ఇది అంతా కూడా బ్లేమ్ గేమ్, ప్రభుత్వ పాఠశాల. ఇప్పుడు స్కూళ్ళు యాజమాన్యాలు ప్రభుత్వం ప్రైవేట్ వీళ్ళందరినీ పక్కన పెట్టండి, పేరెంట్స్ బుద్ధి తెలియాలి, పేరెంట్స్ కి ఒక అవగాహన రావాలి. స్కూల్ అంటే మంచి స్కూల్ అంటే ఏంటి, ఎవరు ప్రభుత్వ పాఠశాలని రావాలి, నా బిడ్డ ఎక్కడ చదువుకోవాలనేది. సో పేరెంట్స్ కి తెలియడం లేదు, ఆ మైండ్ గేమ్ లో పడిపోయి ఒక అడ్వర్టైజ్మెంట్ కి లోన్ అయిపోతుంది. అలా కాకుండా పేరెంట్స్ తెలుసుకోవాలి, నా బిడ్డ ఎక్కడికి వెళ్తున్నాడు, ఎక్కడ చదువుకుంటున్నాడు, ఎంత ఫీజు కడుతున్నాను. డిబేట్లో పాల్గొన్నందుకు మేడం గీత గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, రవీంద్ర గారు, థ్యాంక్ యూ అండి. ముగ్గురికి పిల్లల చదువే కాదు, ఆ చదువుతో పాటు వస్తున్న స్కిల్స్, వీటిని పర్యవేక్షణ ఒకటైతే, రెండోది ప్రభుత్వ పరంగా పేరెంట్స్ పరంగా ఫీజుల విషయంలో ఒకసారి ఆలోచించాలి. ప్రభుత్వం విషయంలో కఠిన నిబంధనలు రూపొందించడమే కాదు, దాన్ని నిర్దిష్టంగా ఆచరణలో కూడా తేవాలి. థ్యాంక్ యూ.